యెరూషలేము కేంద్రముగా ఉంది ప్రపంచమునకు. ఆ యెరూషలేము యెహోవా దేవుని యొక్క మందిర శిఖరమునకు కేంద్రం. ఆ యొక్క మందిర పర్వత శిఖరముపై ఆయన సింహాసనమును స్థిరపరచబోతూ ఉన్నాడు. అయితే అక్కడి నుంచి ఆ ప్రభు ఎటువంటి పరిపాలన అందించనున్నాడు? ప్రవాహము వచ్చినట్లు పెద్ద ఎత్తైన జలపాతము కిందికి పడుతూ ఎంత వేగంగా ఆ యొక్క ప్రవాహము కిందికి పడుతుందో ఆ విధంగా సమస్త అన్యజనులు దానిలోనికి వడివడిగా ప్రవాహం వలె కొట్టుకొని వస్తారట. కొట్టుకొని దానిలోనికి వచ్చెదరు. హల్లెలూయా! దానిలోనికి వచ్చెదరు. దేవునికే మహిమ కలుగునుగాక. It shall come to pass in the last days that the mountain of the Lord's house shall be established in the top of the mountains. The Lord's house shall be established in the top of the mountains and shall be exalted above the hills, and all the nations shall flow unto it like a river fall. హల్లెలూయా! దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రవాహము ఎంత వడివడిగా తరగని ఆ యొక్క ప్రవాహము జలపాతము నిండి పొంగి పొరలి ముంచుకు వస్తుందన్న భయము లేని ఆ యొక్క ప్రవాహము సమృద్ధిగా నిండిపోతూ ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో, ఎక్కడి నుంచి వెళ్తుందో, ఎక్కడ ఆగిపోతుందో ఎవరికి అర్థం కాదు. అయోమయమైన స్థితిలో హోరు శబ్దముతో గలగల పారుతున్న జలపాతముతో మన యొక్క చెవులు రింగుమని మోతలతో నిశ్చేష్టులమై చూస్తాం.